పిల్లలు కూడా ఆరాధన గురించిన పాట పాడి ఉన్నారు. చాలా సంతోషము. అందరూ చప్పట్లు కొడుతూ పాడారు. నాకు సంతోషం అనిపించింది. ఆరాధించట్లో మనం బాలిభాగస్థం అవటం అనేది గొప్పది. మనం నిలబడటం, కూర్చోవటము ఇవన్నీ ఆరాధనలో భాగమే. ఎందుకు నిలబడాలా, ఎందుకు కూర్చోవాలా అని ఉంటుంది కదా. కొందరికి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. ఏంటి కూర్చున్న వాళ్ళకి, కింద కూర్చున్న వాళ్ళకి మరీ డౌట్ వస్తుంది, లెగాలా కూర్చోవాలా అని. కానీ ఆరాధనలో అది దేవునికి గౌరవం ఇస్తాం అనమాట. ఆరాధనలో మనం గౌరవించటం, లెగటం అనేది, కూర్చోవటం అనేది ఆయన సముఖంలో మనం నిలబడి ఉన్నాం కనుక, ఆయన సముఖంలో మనం కూర్చున్నాం కాబట్టి ఆరాధనకి గౌరవం ఇస్తున్నాం అనమాట. ఆ గౌరవాన్ని పొందుకొని మనల్ని ఆరాధనలో గైకుంటాడు. ఎందుకంటే ఆరాధించటం వల్ల మేలే కానీ నష్టం అనేది లేదు. మనం ఏ రీతిగా ఆరాధించినా సరే, దావీదు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఏమాత్రము జ్ఞానం కానీ, చదువు కానీ, అంతస్తు కానీ, హైట్ కానీ, బలశాలి కానీ, యుద్ధశాలి కానీ కాదు దావీదు. కేవలం ఒకటే, ఆయనకున్నదల్లా దేవుణ్ణి స్తుతించడం మాత్రమే, దేవుణ్ణి ఆరాధించడం. సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాడు. అందుకనే కనీసం దగ్గరగా ఒక 80 కీర్తనలు ఆయన రాసి ఉంటాడు. ప్రతి కష్టానికి కీర్తన, ప్రతి సంతోషానికి కీర్తన, ఆయన స్తుతిస్తూ ఆయన కొనియాడుతూ ఉన్న కీర్తనలు అనమాట. అందుకని గొర్రెల కాచుకునేవాడు గొర్రెల దొడ్లో ఉండి, ఎందుకు పనికిరావు నువ్వు యుద్ధానికి పనికిరావు, యుద్ధ నైపుణ్యం కలవాడు కాదు, జ్ఞానం లేనివాడు అని చెప్పి వాళ్ళు చిన్నవాడని గొర్రెలు కాచుకుంటాకి గొర్రెల దొడ్లోకి అడవిలోకి పంపించారు. అలాంటి వాడి దగ్గరికి పిలుపు వచ్చింది. ఎక్కడికి అయ్యాడు? 12 గోత్రాలకి అధిపతి, మహారాజు, మహాచక్రవర్తి అయ్యాడు. కారణం దేవుణ్ణి స్తుతించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము కూడా అది జ్ఞాపకం చేసుకొని మన నోటి ద్వారా, మన చేతుల ద్వారా, మన కాళ్ళు మోకాళ్ళు వేయటం ద్వారా, నిలబడటం ద్వారా, ఇవన్నీ కూడా మన అవయవాలన్నీ కూడా, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా ఆరాధనలో ఈ సన్నిధిలో ఇక్కడ ఉండి మనం ప్రార్థన చేస్తే మనకు కూడా అటువంటి గొప్ప ఆదరణ, ఆశీర్వాదము దావీదులాగా వస్తాయి అన్నమాట. ఆరాధించట్లో చాలా మెలకువలు కలిగిన వాడు దావీదు. అందుకే కీర్తనలు మనం ఎక్కువ చదువుకుంటూ ఉంటాం. దానిలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా సరే ప్రతి కీర్తనలో మనకు జవాబు దొరుకుతూ ఉంటుంది. చాలా సంతోషము. కాబట్టి అయితే ఈరోజు నేను చెప్పవలసిన అంశం ఏంటంటే, మనకి వచ్చే ఆదివారము కృతజ్ఞత పండుగ, కానుకల పండుగ అనమాట. చాలా సంతోషము. సంవత్సరం ఈజీగా గడిచిపోయింది. ఎలా గడిచిందో తెలియదు. అన్నీ సంతోషకరమైన దుఃఖాలు, అన్నీ సంతోషకరమైన దినాలే ఉన్నాయి అంటాకి లేదు. కానీ గత సంవత్సరంలో వేదన ఉంది, సంతోషము ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. అన్నీ కూడా మనం అనుభవించాం. ఎవరో కూడా నాకు ఇది లేదు, నేను పూర్తిగా సంతోషంగా ఉన్నాను అని చెప్పడానికి ఎవరికి ఉండదు. అలాగే పూర్తిగా బాధలో ఉన్నానని చెప్పడానికి కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు సమపాళల్లో ఆ సమయానికి ఇచ్చే సంతోషము, దీవెన కూడా మనకిస్తూ ఉంటాడు. మనం చేయవలసినది ఏంటంటే ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అలాగే మనకి వచ్చే కష్టాల్లో, ఇప్పుడు పాట పాడారు కదా పిల్లలు, వేటకాని ఊరిలో నుండి మనల్ని రక్షించాడు ఆయన. 91వ కీర్తనలో ఉన్న సారాంశం అంతా ఆ పాటల్లో పొందుపరిచారనమాట. కాబట్టి ఎల్లవేళలా స్తుతించాలి. అలాగే మనకి ఈ సమయం వచ్చింది, ఎప్పుడూ కూడా దేవుణ్ణి మనం ఆశిస్తాం. ఇక్కడ కూర్చున్నామంటే మనం ప్రార్థన చేస్తాం, మన అవసరతల కోసము, మన ఆరోగ్యాల కోసము, మన ఆనందం కోసము, మన స్వస్థత కోసము, మన అభివృద్ధి కోసము, మన అక్కర కోసము ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. అడిగినప్పుడు దేవుడు మన మనస్సుకి, మన క్రియకి, మన ప్రార్థనకి తగినట్టుగా ప్రతిఫలము ఇస్తూనే ఉంటాడు మనకి ఎప్పుడు కూడా. ఆయన ఆశీర్వదించకపోతే ఇంత సంతోషంగా మనం ఇక్కడ ఉండలేమన్నమాట. కనుక ఇస్తూనే ఉంటాడు. ఆయన ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాము, చాలా సంతోషము. కానీ వచ్చే వారము మనం ఇవ్వబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఇవ్వబోతున్నాం. ఎప్పుడు ఆయన ఇస్తున్నాడు, మనం తీసుకుంటున్నాం కదా. అది ఇచ్చిపుచ్చుకుట్లో ఉన్న ఆనందం ఉంటుంది కదా. మనం క్రిస్మస్ వచ్చిందంటే మనం ఒక బాక్స్ ఒక ఇంటికి పంపించామంటే తిరిగి ఆ బాక్స్లో మళ్ళీ వేసి ఆ బాక్స్ వస్తుంది. ఖాళీ బాక్స్ వస్తుందా? రాదు.
ఇచ్చే వాళ్ళకే పంపిస్తూ ఉంటాం కదండి, ఇచ్చే వాళ్ళకే పంపిస్తూ ఉంటాం. చాలా సంతోషం. కానీ మరి ఈ మనుషుల మధ్య ఆ ఇచ్చిపుచ్చుకోవటాలు, ప్రేమానురాగాలు ఉన్నాయని మనం గ్రహిస్తున్నప్పుడు, మరి పరమ తండ్రి, పరమదేవుడు మన సృష్టించి మన పోషిస్తూ మనల్ని నిత్యము చూస్తున్న దేవునికి మనం ఇవ్వటానికి అవకాశము ఇస్తున్నాడు అనమాట. అవకాశం ఇచ్చే సమయము వచ్చే ఆదివారం కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనము కనబడాల. అది చాలా సంతోషకరమైనది. లాస్ట్ ఇయర్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అనమాట. ఏంటంటే కాలు పెద్ద ఆపరేషన్ అయ్యి, అది చూసిన వారికి తెలుస్తుంది, చాలా కొబ్బరి చిప్ప తొలిచినట్లుగా తొలిచేసిన ఎంత హోల్ అనమాట లోపల లూటి. అయితే ఎప్పుడు ప్రతి ఇయర్ నేను గులాబ్ జామ్ స్టాల్ పెడతాను అన్ని చోట్ల. అలాగే శ్రీలమైత్రి స్టాల్ అంటే మార్నింగే, టౌన్ చర్చిల్లో మార్నింగే స్టార్ట్ అవుద్ది కాబట్టి టిఫిన్ సెక్షన్ కూడా మేము శ్రీలమైత్రి వాళ్ళని చూసుకునేవాళ్ళం. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అయ్యగారు కూడా నువ్వు నీరసంగా ఉన్నావు కదా, చేయలేవేమో అన్నారు. నేను కూడా అలాగే అనుకొని ప్రార్థన చేసుకుంటూ ఒకటే అనుకున్నాను, సాతానుడు నాకు ఇది శోధన కలుగ చేశాడు, దీన్ని నేను అంగీకరించి నేను ఊరుకుంటే సాతానికి జయమిచ్చినట్లు అవుద్ది కనుక సాతానికి ఏమాత్రం జయం ఇవ్వకూడదు, జయం అనేది దేవుడికే ఇవ్వాల. ఏముంది, ఒక 2 గంటలు నిలబడితే నేను ఎంత మాత్రము కూడా ఏమీ నశించిపోను, నా ఆరోగ్యం క్షీణించిపోదు. సంవత్సరం అంతా కాపాడిన దేవుడికి 1 గంట నిలబడి నేను వంట చేసినంత మాత్రాన నాకేమైపోదని చెప్పి పట్టుదలతోటి దేవుని ప్రార్థన చేసుకొని నేను చేయగలిగాను. దేవుని స్తోత్రం. అందుకు నేను సాక్షుల్ని. ఎందుకంటే అంత భయంకరమైన ఆపరేషన్లో కూడా ఎవరు నిలబడి చేసేవారు కాదేమో కానీ దేవునికి అలాగా నేను ఎందుకు ఆగిపోవాలా, నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు కోల్పోవాలా అని నేను ఎంతో ప్రార్థించినప్పుడు సహాయం చేశాడు. కాబట్టి దేవునికి ఇచ్చుట్లో మనం శరీరకంగా మనం స్తుతిస్తున్నాము, నోటి ద్వారా స్తుతిస్తున్నాము, తలంపుల ద్వారా స్తుతిస్తున్నాము, అలాగే మన చేతుల ద్వారా అంటే స్తుతిస్తున్నాము. మనకు వచ్చిన వంట, మనల్ని ఎవరన్నా భోజనానికి పిలిచినా, మనం ఎవరింటికి వెళ్ళినా చక్కని పదార్థాలు వండినప్పుడు అమ్మ ఇది చాలా బాగా చేసేవు అంటారు కదండి, అంటారా లేదా? ఎవరైనా ఒప్పుకుంటారా? చాలా బాగా చేసావమ్మా, ఇది చాలా రుచిగా ఉందమ్మా, నువ్వు తప్పితే ఇంకెవరు చేయలేరమ్మా అన్న మాటలు కూడా మనకి వినపడతాయి. అది దేవుని కొరకు కూడా చేస్తే, ఎవరో గెస్టులు వస్తే మనం చేస్తున్నాం ఇంటికి, ఎవరో గెస్టులను పిలుచుకున్నప్పుడు లేదా మనం వెళ్ళినప్పుడు తిని మనం అలా ఆ రోజుకి ఆనందపడుతున్నాము, అది గుర్తుపెట్టుకుంటున్నాము వాళ్ళు బాగా చేస్తారని చెప్పి. కనుక దేవునికి ఇచ్చే ఆ సమయము కోత పండుగలో మనకొచ్చిన తలాంతు, మనకొచ్చిన వంట, మనకొచ్చిన జ్ఞానంతో మనము చేసి ఇక్కడ మన ప్రజెంటేషన్ ఇస్తే అది దాని ద్వారా దేవుని మహిమపరిచి దేవుని స్తుతించినట్లయితే ఎంత సంతోషిస్తాడు దేవుడు. దేవునికి వద్దా మన వంటలు, దేవునికి పెట్టొద్దా కదమ్మా? కనుక అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సంతోషిస్తాడు. కనుక కృతజ్ఞత పండుగలు ఏంటంటే మన సమస్తము ఇచ్చే సమయము. దేవుడు సమస్తము ఇచ్చాడు కదండి. ప్రతి చివరి రక్త బొట్టు వరకు కూడా మన కొరకు కార్చాడు ఆయన, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, మనల్ని ప్రేమించి అతను నన్ను ప్రేమిస్తున్నాడు అని మనల గురించి ఎలా అయితే ఆయన చెప్తున్నాడో అలాగే ఆయన కూడా మనల్ని ప్రేమించి, మొదటగా ఆయనే మనల్ని ప్రేమించి అంత అర్పించిన దేవునికి మన చేతనైంది మనము దేవునికి స్తుతియాగము చెల్లిద్దాము. దేవుని పరిశుద్ధ మరి గ్రంథంలో నేను ఒక మాట చెబుతాను, చదవబడిన వాక్యంలో నుంచి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో చక్కని మాట అక్కడ రాయబడింది. పౌలు గారు చక్కని మాట మాట్లాడుతూ కొరింథీయుల పత్రికలో కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట 6వ వచనము, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ 3 అని పుట్టినోటు ఉంది, సమృద్ధిగా. సముద్ర కింద ఏం రాసిందమ్మా? దీవెనలతో, సమృద్ధిగా దీవెనలతోటి, సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా దీవెనలు పొందుతాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా దీవెనలు పొందుతాడు అనమాట. అది గమనించుకోవాలి మనం. కనుక ఇక్కడ ఇది చాలా మంచి మాట పౌలు గారు మాట్లాడారు. కొంచెముగా విత్తువాడు అంటే మన గుప్పిలి ఇలా ఇస్తే, కొంచెం ఇస్తే కొంచెానికి ప్రతిఫలం ఏంటి? కొంచెమే వస్తుంది. మనకు ప్రతిఫలం ఏం వస్తుందమ్మా? కొంచెమే వస్తుంది. ఎవరు నా వైపు చూడండి అందరూ,
దయచేసి నా వైపు చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు, కొంచెముగానే పంట కోస్తాడు. అలాగే సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. ఇది గమనించుకోవాలి మనం. నెక్స్ట్ వీక్ ఇది మైండ్లో ఉండాలి మనకి. ఎవరు కొంచెముగా విత్తుతామో వాళ్ళము కొంచెమే ఆశీర్వాదాలు పొందుకుంటాం. సమృద్ధిగా ఎవరైతే విత్తుతామో సమృద్ధిగా ఆశీర్వాదాలు పొందుకుంటాం. అంటే మనకి ఉన్న దానిలో నుంచి, నేను ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చేయమంటలేదు, మనకున్న దాంట్లోంచి ఈరోజు చూస్తే పరిస్థితి, బజార్ వెళ్తే కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, ఆ షాపింగ్కి వెళ్తే అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి సమస్తము. ఆటో ఎక్కితే ఛార్జెస్ పెరిగిపోయినాయి కదండి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెరిగిపోతే ఏం తగ్గించుకుంటున్నామా? అయ్యో రేట్లు పెరిగిపోయినాయి కదా, పెట్రోల్ రేటు పెరిగిపోయింది కదా, నేను నడిచి వెళ్తాను అనుకుంటున్నామా? సైకిల్ మీద వెళ్తాం అనుకుంటున్నావా? అనుకోవట్లా. అలాగే కూరగాయల రేట్లు పెరిగినాయి కదా, మాంసం రేట్లు పెరిగినాయి కదా, తగ్గించుకుందాం అనుకుంటున్నావా? అనుకోవట్లా. అన్ని విషయాల్లో కూడా అడ్జస్ట్ అయిపోతున్నాం. ఈ పరిస్థితులకి, ఈ సమాజంలో ఉన్న రేట్లకి, పరిస్థితులకి అన్నిటికీ కూడా అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ దేవునికి ఇచ్చట్లో అడ్జస్ట్మెంటు చేసుకోకూడదు. అందుకని ఇక్కడ పౌలు గారు ముందుగానే గ్రహించి కొంచెముగా విత్తువాడు, దేవునికి ఇవ్వటంలో ఏముందలే, ఒక 10 రూపాయలు ఇస్తే సరిపోద్ది, ఒక 100 రూపాయలు ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నావు. నువ్వు కొంచెం విత్తితే కొంచెమే వస్తుంది, నువ్వు ధారాళంగా విత్తితే ధారాళంగా వస్తుంది, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా వస్తుంది. అది సణుగు కొనక విసుగు కొనక అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే కొంచెంగా విత్తుతారో కొంచెమే సమృద్ధిగా విత్తేవారు సమృద్ధిగానే ఉంటుంది అనమాట. కనుక ఆరాధించడంలో ఒక భాగము పాటలు పాడటము, దేవుని సన్నిధికి రావటము, దేవుని స్తుతించటము, దేవుని గణపరచటము, సాక్షార్థంగా ఉండటము, ఇవే కాకుండా అర్పించట్లో కూడా ఆరాధనలో భాగమే. అర్పించట్లో కూడా ఆరాధనలో భాగమే. అర్పణ కోరుకుంటున్నాడు దేవుడు నీ నుండి, హృదయమునే కాకుండా అర్పణ దేవుడి నుండి కోరుకుంటున్నాడు. నువ్వు ఎంత ఇస్తావో అంతకి ప్రతిఫలంగా దేవుడు సమృద్ధిగానే ఇస్తాడు. నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపే ఇస్తాడు. మనం ఒక 100 రూపాయలు ఇస్తే నెక్స్ట్కి మనకు ఒక 10,000 ఆయన రెడీ చేసి ఉంచుతారు మన కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇచ్చేది విషయంలో మనం ఇప్పుడు కొలతలు వేసుకోవడానికి వీలు లేదు. ఇంతే ఇద్దామని కొలతలు వేసుకుంటాం. ఒక బావి ఉంది, ఆ బావిలో మనం నీళ్లు తోడకుండా అలాగే ఉంచేసామనుకోండి, ఏమైపోద్ది? చీడ పురుగులు పట్టేసి నీళ్ళు కూడా మురికి కుప్పంగా అయిపోతాయి. అలాగా అది కాకుండా తోడుతూ ఉన్నాం అనుకోండి, ఏమొస్తుందండి? కింద నుంచి ఊట వస్తుంది. వాడుతూ ఉంటే ఊట పెరుగుద్ది, ఊట వస్తుంది. అప్పుడు శ్రేష్టమైన వాటరు, శ్రేష్టమైన నీరు వస్తుంది, శ్రేష్టమైన జలం వస్తుంది. అది వాడుతూ ఉన్న తోడే కొద్దీ ఇంకా శ్రేష్టంగా వస్తుంది. లేదు నేను వాడను అని నా బావి మూసేసుకున్నాం అనుకో, అది ఎందుకన్నా పనికొస్తుందా? ఎందుకు పనికిరాదు. కాబట్టి తోడే కొద్దీ వచ్చేది దేవుని ఆశీర్వాదాలు. ఆ తోడే మనం కూడా ఇచ్చే కొద్దీ వచ్చేది దేవుని ఆశీర్వాదాలు. మన తోడి దేవునికి ఇస్తుంటే ఆ ఊట పెరుగుతూనే ఉంటుంది, ఆ జలము శ్రేష్టంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి గమనించుకోవాలా. అదే అర్పించట్లో మనకు చాలా సంతోషం కూడా ఉన్నదనమాట. అందుకని నేను 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటాను అనమాట. ఒకటి రూతు గ్రంథంలోంచి 3వ అధ్యాయము 15వ వచనము. రూతు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది, సమూయేలు ముందు ఉంటుందండి. 15వ వచనము. మరియు అతడు నువ్వు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె పొరంలోనికి వెళ్ళాను. 17వ వచనం కూడా ఒకసారి చూద్దాం. నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకు ఇచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రూతు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రూతు గ్రంథం కాబట్టి రూతు గురించి మనం మాట్లాడుకుంటాం. రూతు చేసిన క్రియ ఏంటి అంటే, తన స్వజనులను, తన బంధువులను, తన ఆస్తిని, తన అన్నదమ్ములను, తన తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టేసింది.
ఎవరి కొరకు అంటే తన అత్త అయిన రూతు కొరకు, నయోమి కొరకు విడిచిపెట్టమే కాకుండా ఆ దేవుని ఇంటికి రాగలిగింది. మోయాబు అనేది పాపము, మోయాబు అనేది కోపంలో ఉన్నది, నాశనకరమైనది. ఆ స్థలాన్ని విడిచి దేవుని ఇంటికి వచ్చింది. బెత్లెహేము అంటే రొట్టెల ఇంటిలోనికి వచ్చింది. రొట్టెల ఇంట్లోకి వచ్చి అత్త బాగోగులు చూసుకుంటుంది, పరిగె ఏరుకుంటాకి వెళ్ళింది. ఇలాగ వెళ్ళినప్పుడు అత్త చెప్తుంది కదా, బోయాజే నీ బంధువు, నిన్ను విడిపించగలవాడు బోయాజే, నీకు విశ్రాంతి కలుగ చేయవాడు బోయాజే. అంటే తనకి ఏది విశ్రాంతి కావాలో అది తెలుసు కాబట్టి తను ఒక భర్తను కోల్పోయిన స్థితిలో, జీవనాధారం లేని స్థితిలో ఉంది, ఒక అండ కావాలి కాబట్టి నిన్ను విడిపించడానికి బోయాజే. కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి, 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది సిద్ధపాటు. అది ఒకసారి చెప్పుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ నేను శుక్రవారం నాడు మా ఆదంపురంలో ఇదే రూతు గ్రంథం ధ్యానిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆమె శుద్ధపడింది, స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని శుభ్రంగా ఆ కళ్ళంలో ఉన్న బోయాజ్ దగ్గరికి వెళ్ళటం జరిగిందనమాట. ఎందుకు వెళ్ళటం జరిగిందంటే, నువ్వే నన్ను విడిపించగల శక్తిమంతుడు అంట, మా అత్త చెప్పింది కాబట్టి నీ పాదాలు పట్టుకుంటున్నాను, నువ్వు నన్ను విడిపించు, నాకు జీవనోధారం కల్పించు, నాకు ఈ విశ్రాంతి కలిగించు, నాకు నెమ్మది లేదు, జీవితానికి నెమ్మది కల్పించు అని చెప్పి కోరుకోవడానికి తను వెళ్ళింది. వెళ్ళి బోయాజ్ దగ్గర పాదాల దగ్గర పండుకొని ఉన్నదనమాట. పండుకొని ఉన్నప్పుడు ఆ రాత్రి అంతా గోజాడింది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, కాబట్టి నువ్వు ఈ రాత్రికాల సమయంలో నువ్వు వెళ్ళవద్దని చెప్పి అక్కడే పడుకోబెట్టి పొద్దున్నే లెగిసిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనంలో, దుప్పటి నువ్వు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనిమని చెప్పగా ఆమె దాన్ని పట్టుకొనెను. వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకోమని చెప్పాడు. వేసుకోమని దుప్పటి తెచ్చి పట్టుకొని పరుచు, దానిలో నేను ఏమిస్తాను, ఎవలు ఇస్తాను. ఎన్ని ఎవలు పట్టినాయి అంట మా దుప్పట్లో? 6 కొలల ఎవలు పట్టినాయి అంట. 6 కొలల ఎవలు పట్టినాయి అంట. అదే దుప్పటి ఇంకా పెద్దగా ఉంటే, ఇంకా దుప్పటి పెద్దదనుకోండి, తను తెచ్చిన దుప్పటి పెద్దదనుకోండి, ఇంకెన్ని పట్టాయో కదా. చిన్నగా ఉంటే తక్కువ పట్టాయి, పెద్దగా ఉంటే ఎక్కువ పట్టాయి. 6 కొలలు కొలిసి ఇచ్చాడు. అది సంపూర్ణమా? సంపూర్ణం కాదు, 7 సంపూర్ణము కదా. 7 సంపూర్ణ సంఖ్య. 6 కొలలే పట్టినాయి ఆ దుప్పటలో, ఒకటి తక్కువగానే ఉన్నట్లుగా చూస్తాం అనమాట. అంటే దుప్పటి అంటే బోయాజుని మనం సాదృశ్యంగా ఆత్మీయంగా చూసుకుంటే బోయాజు, నిజ బోయాజు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. రూతును మనం చూసుకుంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. సంఘము ఒక దుప్పటిని తెచ్చి పరిచినప్పుడు ఎవరి విశ్వాసం బట్టి వాళ్ళకి కొలవబడుతుంది కదమ్మా. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. మన క్రియలను బట్టి, మనం ఇచ్చే మనసును బట్టి, మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలం ఉంటుంది. మన దుప్పటి చాలా విశాలమైన దుప్పటి అనుకోండి, ఇంకా చాలా ఎవలు పట్టాయి దానిలో. కానీ తెచ్చిన దుప్పటి ఎంతవరకు, అంతవరకే పట్టినాయి అనమాట. కనుక తను మోయలేదు కూడా, కాబట్టి మోసుకొని వెళ్ళాలి పురంలోనికి. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది, కొలతలు మనము చూడకూడదు. కొలతలు చూసామంటే ఎవరు కొలిచే కొలతను బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది అనమాట. కాబట్టి కొలతలు అనేవి మనం చూడకూడదు. అందుకని మరి ఒట్టి చేతులతో పంపే దేవుడు కాదు. 17వ వచనంలో మనం చూసాం, ఒట్టి చేతులతో నీ అత్త దగ్గరికి నిన్ను పంపను. దేవుడు ఒట్టి చేతులతో నన్ను పంపే దేవుడు కాదు. ఖాళీ దుప్పటితో వచ్చింది. ఏమి నింపుకొని వెళ్ళిందమ్మా? సమృద్ధిగా నింపుకొని వెళ్ళింది. తన మొయ్యలేక మోసుకొని వెళ్ళి ఉంటుంది. తన దుప్పటికి తన కెపాసిటీ అంతే, తన బలము అంతే, తను మొయ్యగలిగినది అంతే, తన దుప్పటి కూడా అంతే ఉంది. కానీ ఈ ఆత్మీయ పరంగా మనం చూస్తే ఈ దుప్పటి అనేది మనం ఇచ్చేదానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు, మన విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు, మన విశ్వాసంలో మనం ఇచ్చట్లో మన దుప్పటి చాలా విశాలముగా, విస్తారముగా, ధారాళముగా, సణుగు కొనక గొణుగు కొనక సమృద్ధిగా ఇచ్చే దుప్పటిగా ఉంటే ఎన్ని మోసుకెళ్ళగలం దేవుడి దగ్గర నుంచి, ఎక్కడి నుంచి? ఎన్నో. రూతు 6 కొలలే మోసుకెళ్ళగలిగింది. మనము మన విశ్వాసంలో ఎదుగుతూ సమృద్ధిగా ఆయనకి ఇచ్చామంటే
సమృద్ధి గల దుప్పట్లే మనం తెచ్చామంటే ఇంకా మహా సమృద్ధి గల దీవెనలు ఆ దుప్పట్లో పట్టేంతగా మనల్ని మోయలేని అన్ని దీవెనలు ఆయన ఇస్తాడు. కాబట్టి కొలతలు మనం వేయొద్దు. బయట లెక్కలు అడుగుతామా, బేరం అడిగితే ₹1 తగ్గేస్తాడు. మహా బేరం అడిగితే ఏం చేస్తాడు? ₹1 ₹2 తగ్గేస్తాడు. దేవునికి ఇచ్చట్లో మాత్రం మన చెయ్యి వెనక ఆడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రథమ ఫలం ద్వితీయోపదేశ కాండంలో అదే చెప్తున్నాడు. ఆజ్ఞలు, ప్రథమ ఫలములు పంట భూమిలో వచ్చినవి అన్నీ కూడా నీ సన్నిధికి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు అందరూ కూడా తీసుకువచ్చాడు. ఒట్టి చేతులతో మాత్రం దేవుడు పంపే దేవుడు కాదు. బోయాజు రూతును ఒట్టి చేతులతో పంపలేదు. తన విశ్వాసాన్ని బట్టి, తన నమ్మకాన్ని బట్టి ఆ రాత్రికాల సమయంలో ఆయన పాదాలు పట్టుకొని అక్కడ తను తాను ఆ అన్ని ప్రదేశం నుంచి వచ్చింది కాబట్టి అదంతా కూడా ఆ పాపమంతా కూడా మురికి అంతా కూడా సమాధి చేయబడి నూతన శరీరంతో ఆమె ఒక దీవెనకరమైన ఆ కొలలు అంటే ఎవరు మోసుకొని తన ఇంటికి వెళ్ళింది. ఒట్టి చేతులతో వెళ్ళలేదు ఆవిడ. అలాగే దేవుని దృష్టికి మనము ఆయన సంతోషపరచడానికి, ఆయన గణపరచడానికి, ఆయనకి మనం ఇచ్చే టైము, దిస్ ఇస్ టైమ్ టు గివింగ్ అనమాట. ఇచ్చే టైం కాబట్టి ఇచ్చే టైంలో మనం ఇస్తే మనము పట్టజాలనంత దీవెలు మోసుకొని వెళ్ళగలుగుతాం. కనుక కొలతలు వేయాల్సిన పని లేదు. ఒట్టి చేతులతో మాత్రం దేవుడు మనల్ని పంపించడు. అందుకని కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు. నువ్వు కొంచెమే ఇచ్చావనుకో నీకు అంతే కొలత. నువ్వు ఏ కొలతో ఎవరితో ఏ కొలతో కొలవబడతావో అదే కొలతో దేవుడు కొలుస్తాడు. కనుక ఆ కొలతలు అనేవి తీసివేసుకొని విశాల హృదయంతో ఇస్తే దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రలుగా అవుతాం అన్నమాట. కాబట్టి గమనించుకోవాలా. నెక్స్ట్ వీక్ మనం ఇచ్చే సమయం వచ్చింది. దేవుని ఎంత గణపరిస్తే ఆయన అంతగా మనల్ని గణపరుస్తాడు. రూతు ఎంత గణపరచబడిందో తెలుసా? ఏ పొలములో అయితే పెరిగి ఎరుకుంటా ఒక పూలిరాలాగా వచ్చిందో, పనులు ఏరుకొని ఆ పనులతోటి ఆ పరిగి ఏరుకొని జీవనోపాధి సంపాదించుకొని వచ్చిందో ఆ పొలానికి యజమానురాలైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన జీవితం అంతా కూడా ఆ బెత్లెహేములో గడపడానికి పాత జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టేసి తన కొత్త జీవితంలోనికి అడుగుపెట్టడానికి బెత్లెహేము వచ్చింది. తన అత్తను జాగ్రత్తగా చూసుకుంటుంది, తన బాధ్యతలు నెరవేరుస్తుంది. అత్త చెప్పిన మాట ప్రకారముగా ఆ అత్త నయోమి అంటే ఇక్కడ సాదృశ్యంగా వాక్యం అనే అర్థం అన్నమాట. నయోమి చెప్పిన మాట ప్రకారము తను నడిచింది. బోయాజ్ దగ్గరికి వెళ్ళింది, తన పాపాలు ఒప్పుకుంది, నన్ను విడిపించు అని చెప్పి వేడుకుంది, గోజాడింది. ఒట్టి చేతులతో ఆమె వెళ్ళలేదు. తన దుప్పటి అంతే పట్టింది. ఇంకా పెద్ద దుప్పటి పట్టింటే ఇంకా పెద్దగా ఇచ్చేవాడేమో బోయాజు. దేవుని స్తోత్రం. మనం కూడా అంతే, సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా పంట కోస్తాం, సమృద్ధిగా కోస్తాం, పంట కోస్తాం. అలాగే రెండో వ్యక్తి గురించి నేను చెప్తాను. రెండవది ఏంటంటే హిజ్కియా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎవరమ్మా? హిజ్కియా గురించి. 2వ దినవృత్తాంతర గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయంలో మనం అలాగ ఉంచుదాము. హిజ్కియాకి ఏం జరిగిందమ్మా? మనకందరికీ తెలిసిన విషయమే. హిజ్కియాకి ఏం జరిగింది? ఆయుష్ పెరిగింది. దేవుని స్తోత్రం. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం నుంచి ఆయనకి దేవుడు ఏమిచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అలాగే కాకుండా శత్రువులైన అష్షూరు రాజులు, సనహరీబు వీళ్ళందరూ దండ ఎత్తి యూదా రాజ్యం మీదకి దండ ఎత్తి వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తే ఒక దూతలను పంపించాడు. హిజ్కియా పక్షాన వ్యాజ్యం ఆడాడు. ఇవన్నీ కూడా హిజ్కియా చేశాడని మేము చాలా సంతోషపడతాం. దేవుని స్తోత్రం. హిజ్కియాకి దేవుడు ఊరికే చేయలేదు. ఊరికే కూర్చుంటే హిజ్కియాకి దీవులు వచ్చేయలేదు. ఊరికే కూర్చుంటే హిజ్కియాకి ఆయుష్ పెరగలేదు. వాక్యం చూద్దాం. ఏం చూద్దామంటే 2వ దినవృత్తాంతర గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా, చదవండి. అంతటా హిజ్కియా ఎవరి సేవాధర్మము జరిపినట్లుగా యాజకుల వరుసల ప్రకారముగాను లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించాను. దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, పాళెము ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీలను
నియమించెను. చాలండి. ఇక్కడ ఒక చూస్తే దేవాలయం మూతపడిన స్థితిలో ఉన్నది. ఎందుకంటే అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ బైబిల్ దేవతల్ని ఆ దేవతలు ఈ దేవతలు కొలుస్తూ దీన్ని దేవాలయం నెగ్లెక్ట్ చేసినప్పుడు, ముందున్న రాజులు కూడా దాన్ని పాడు చేసినప్పుడు హిజ్కియా శుద్ధి చేశాడు. దేవాలయాన్ని శుద్ధి చేసి మళ్ళా ధూపదైవ నైవేద్యాలు ఇవన్నీ జరగాలి, ఆరాధన జరగాలి అని యాజకులని లేవీల్ని ఏర్పాటు చేసి ఇదంతా యాజక ధర్మము జరగాలి, అక్కడ ఆరాధన జరగాలి, ధర్మశాస్త్ర ప్రకారం అన్నీ నడవాలి అని చెప్పి ఆలయాన్ని శుద్ధి చేశాడు. శుద్ధి చేయటము, ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అందరికీ కూడా ఆజ్ఞాపించి అలాగా ఆ ధర్మాన్ని నెరవేర్చడానికి కొంతమంది లేవీల్ని యాజకుల్ని నియమించాడు దేవాలయంలో. అదే కాకుండా దేవాలయం నడిపించాలంటే యాజకులు ఆరాధన చేయాలంటే యాజకులు పోషింపబడాలి. దేవాలయం నడిపించాలంటే దేవాలయంలో ఉన్న సకలమైన వస్తువులకి సకలమైనవి జరగాలంటే కొంత ధనము కావాలి, కనుక వ్యయము కావాలి. ఇదంతా జరిగించాలంటే ఏం చేయాలి? అప్పుడు దాకా కూడా దేవాలయం మూతబడి ఉన్నది. ఏం చేశాడో మనం చూద్దాము. 3వ వచనం చదవమ్మా. మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమయల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియమకాలమునకును ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి ఒక భాగము రాజు ఒక భాగము ఏర్పాటు చేశాను. గట్టిగా చదవము ఒకసారి. అది తనకు కలిగిన ఆస్తిలో నుండి రాజు ఒక భాగము ఏర్పాటు చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ రాజు? హిజ్కియా రాజు. తనకు కలిగిన ఆస్తిలో నుండి ఒక భాగము, ఆస్తి అంతా ఇవ్వకపోయినా ఒక భాగాన్ని ఏర్పాటు చేస్తాం. మన పిల్లలకు పంచేటప్పుడు వేస్తాం కదా, వాటాలు వేస్తాం కదండి. పెద్ద కొడుకు ఎంత, చిన్న కొడుకు ఎంత, ఇది అంత అదంతా అని అన్నీ లెక్కలు సమానంగా వేస్తాం. అలాగే తన ఆస్తిలో ఒక 2 భాగాలు చేశాడేమో. 2 భాగాల్లో ఒక భాగము దేవాలయ పరిచర్య నిమిత్తం ఇచ్చాడు. యాజకులు పోషింపబడాలా, దేవాలయ కార్యక్రమాలు జరగాల కనుక ఉదయకాలపు ఆరాధనలు, సాయంకాలపు ఆరాధనలు, నియమక ఆరాధనలు ఇవన్నీ జరగాలి అంటే కొంత కావాలి. కాబట్టి మొట్టమొదటిగా రాజు చేసిన హిజ్కియా చేసిన పని ఏంటంటే ఆస్తిలో భాగం ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆస్తిలో భాగం ఇచ్చాడు. ఇచ్చి ఆయన ఇవ్వటం కాదు, అక్కడ మాదిరి రాజుగా తన ప్రజలకు మాదిరిగా చూపించి, ఇక్కడ చూస్తే కింద వచనాలు చూస్తే 4వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. ఒక ఆజ్ఞ ఇస్తాడు. యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను అని ఉంటుంది. ఇవ్వండి, మీరు కూడా దేవాలయ పరిచర్య నిమిత్తము, దేవుని ఆరాధించే నిమిత్తము ఇవ్వండి అని చెప్పి అక్కడ లేవీలను ధైర్యం వహించి తమ పని జరుపునట్లు ఎవరి భాగంలో వారికి ఇయ్యవలసినది యెరూషలేములో కాపురం ఉన్న జనులకు అతడు ఆజ్ఞాపించాడు. అంటే మొట్టమొదటగా రాజు చేశాడు, ఆ పరిపాలించే రాజు చేశాడు. వెంటనే ఆ రాజుకు మాదిరికరంగా చూసుకున్నారు జనులు. ఎప్పుడైతే ఆజ్ఞాపించారో నెక్స్ట్ లైన్లో చూద్దాం మనం. ఆ ఆజ్ఞ వెల్లడి ఎగుటతోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలమునైనను ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చేది. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతును విస్తారముగా తీసుకొని వచ్చేది. దేవుని స్తోత్రం. విస్తారం అంటే సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అది మర్చిపోకూడదు మనం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఇక్కడ జనులు ఆజ్ఞ వెల్లడితోనే రాజు నుంచి నోటి మాట రాడు. రాజు ఇచ్చాడు ఒక భాగం, మనం ఇవ్వకుండా ఉంటామా? దేవుని పనికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏంటమ్మా, ప్రథమ ఫలమైన ధాన్యము, ద్రాక్షరసము, తేనె, నూనె కలిగిన అంతటిలో కూడా 10వ భాగం ఇచ్చి విస్తారముగా ఇచ్చారంటండి. విస్తారంగా ఇచ్చారు. మరి అప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించడా? ఆ జిల్ల ప్రార్థన ఆలకించడా? చేసిన పని ఎలాంటిది? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయింది. ఇక్కడ సమృద్ధిగా విత్తారు దేవాలయ పరిచర్య నిమిత్తం, దేవుని సేవకై, దేవునికి ఇచ్చుట్లో సమృద్ధిగా విస్తారంగా విత్తారు. 8వ వచనం కూడా చూద్దాం. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆ జనులైన ఇశ్రాయేలును దీవించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
హిజ్కియా వచ్చి ఆ కుప్పల అధిపతులు వచ్చారంట, కుప్పలు కుప్పలుగా వేసారంట. నూనె ఒక చోట, బంగారం ఒక చోట, వెండి ఒక చోట, ధాన్యం ఒక చోట, ద్రాక్షారసం ఒక చోట, ఇలా కుప్పలు కుప్పలుగా పేర్చేశారంట దేవాలయంలో. చూసేటప్పటికి ఎంత విస్తారంగా ఇచ్చేటప్పటికి హిజ్కియా అధిపతులు చూసి చాలా సంతోషించి దేవుని స్తుతించారు. అలాగే జనులందరినీ కూడా ఆశీర్వదించారు. దేవుని ఆశీర్వాదాలు మీకు నూరంతలుగా. మీరు ₹1 ఇస్తే అది ₹100 అయిపోద్ది, ఒక ₹100 ఇస్తే అది 10,000 అయిపోద్ది అని విస్తారముగా ఆశీర్వదించారు, విస్తారముగా పంట కోసారు. చూసారా అక్కడ ఎంత అంటే వాక్యానుసారంగా పౌలు గారు ఊరికే చెప్పలేదు. అందుకే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అనమాట. కనుక సమృద్ధిగా విస్తారంగా ఇచ్చారు. కాబట్టి 32వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ సన్హెరీబు, అషూర్ రాజు వీళ్ళందరూ తరుముచూ వచ్చారు. ఈ యూదా దేశాన్ని అంతటిని కూడా నాశనం చేసేస్తాను, పట్టుకుంటాము, వాళ్ళని జయించి వచ్చాను, వీళ్ళని జయించి వచ్చాను, ఆ రాజ్యాలను జయించి వచ్చాను, అన్ని దేవతల రాజులను జయించి వచ్చాను నేను, మీరు ఒక లెక్క అని చెప్పి సవాళ్ళు విసురుతున్నాడు. సన్హెరీబు, అషూర్ రాజు సవాళ్ళు విసురుతూ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసేస్తున్న సమయంలో హిజ్కియా ధైర్యం చూసారా. ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది, నాకు చాలా ఇష్టమైన మాట, నాకు సాక్షాత్మైన 32వ అధ్యాయము 7వ వచనం చూస్తే, దిగులు పడుకుడి, ధైర్యం విడవకుడి, అషూర్ రాజుకైనను అతనితోనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతను కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. దేవుని స్తోత్రం. ఎంత విశ్వాసంతో ఉన్నాడు హిజ్కియా. ప్రజల్ని భయభ్రాంతుల నుంచి, వాళ్ళకి భయం నుంచి తొలగింపజేస్తూ, భయపడవద్దు, దిగులు పడవద్దు, చింతపడవద్దు, ఏం పడవద్దు, అతనికున్న సహాయం కంటే మరి ఎక్కువైన సహాయం మనకలదు. ఎందుకంటే దేవుని విస్తారంగా ప్రేమించాం, విస్తారంగా ఇచ్చాం. దేవుని పని కొరకు, దేవుని కొరకు విస్తారంగా మనం ఇచ్చాం కాబట్టి దేవుడు మనం విస్తారంగా ప్రేమిస్తున్నాడు, దేవుడు విస్తారంగా దీవెనలు ఇస్తున్నాడు. మీరు భయపడక్కర్లేదు. మరి ఎక్కువైన సహాయము విస్తారంగా ఎప్పుడైతే ఇచ్చారో మరి ఎక్కువైన సహాయం మనకు కలదు. ఎవరంట ఆయన? మాంస సంబంధమైన బాహువే అతనికి అంట, మనకు సహాయం చేయుటకును మన యుద్ధంలో జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని చెప్పగా యూదా రాజుని హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను అష్షూరు రాజు చూసుకున్నాడు, వాళ్ళ సైన్యాన్ని చూసుకున్నాడు, గుర్రాలను చూసుకున్నాడు, రథాలను చూసుకున్నాడు, అవన్నీ చూసుకున్న ఆయుధాలు చూసుకున్నాడు, ఇవన్నీ చూసుకున్నాడు. ఇవన్నీ గతించిపోయాయి, అవి నిత్యము నిలిచేవి కాదు, అవి మాంస సంబంధమైనవి కదా. మనుషులు అన్నవాళ్ళు ఎవరు? మాంసపు ముద్ద కదా, మాంసపు ముద్ద. ఈ ముద్ద ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉండదు. కాబట్టి మాంసం అన్న చూసుకొని అతను రేగిపోతున్నాడు, రెచ్చిపోతున్నాడు. కానీ మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో మాట్లాడుతూ అక్కడ జనులందరూ కూడా బలపరుస్తున్నాడు, భయం నుంచి తొలగింపజేస్తున్నాడు. ఎందుకు అంటే మనం విస్తారంగా ఇచ్చాం, సమృద్ధిగా ఇచ్చాం కాబట్టి ఆయన దీవెనలు తప్పకుండా మనకి ఉంటాయి అని చెప్పి. కనుకనే నెక్స్ట్ 20వ వచనంలో ప్రార్థన చేశాడు చూడండి. రాజని హిజ్కియాను, ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొర్రపెట్టగా యెహోవా ఒక దూతను పంపాను. దేవుని స్తోత్రం. దూతను ఊరికే పంపించేశాడు దేవుడు. ఏమ్మా ప్రార్థన చేయగానే అయ్యో నా ప్రార్థన ఆలకించాడు, హిజ్కియా ప్రార్థన చేశాడని పంపించాడా? వెనక దేవునికి ఇచ్చుట్లో ముందున్నారు. హిజ్కియా ఒక భాగం ఇచ్చేశాడు, జనులు విస్తారంగా ఇచ్చారు కాబట్టి దేవుడు వారి పక్షాన ఉన్నాడు. మనం కూడా అంతే. చదివిన కొరింథీలో ఉంటుంది, ప్రేమించాడు దేవుడు, ధారాళంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమించాడు. ఆయన అలాగే వీళ్ళను కూడా ప్రేమించాడు దేవుడు. ప్రేమించి ఒక దూతను పంపించి ఆ దండంతటిని, అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునందున వాడై తన దేశంకు తిరిగిపోయాను. శత్రువు సిగ్గుపడ్డాడు. వీళ్ళ చేసిన పనికి, వీళ్ళ చేసిన దేవుని పక్షాన చేసిన పనికి శత్రువు తలదించుకొని సిగ్గుతో పారిపోయేటట్టుగా చేశాడు దేవుడు. ఎవరైతే ఏ శత్రువు అయితే ఆ ప్రజల్ని భయభ్రాంతం చేశాడో, దేవుణ్ణి అంటే వాళ్ళ మీద నమ్మకం లేకుండా చేసి దేవుణ్ణి అసహ్యంగా మాట్లాడాడో, నీచంగా మాట్లాడాడో, అతను ఇది నాన్న
సిగ్గుతో వెళ్ళిపోయాడు. తర్వాత తన సొంత వారితోటే బలైపోయాడు అష్షూరురాజు. కనుక మనకిక్కడ దేవుని దూతని దేవుడు పంపించాడంటే వాళ్ళ పక్షాన ఉండటానికి. వాళ్ళు చేసిన ముందు క్రియ ఏంటి? విస్తారంగా ఇచ్చారు దేవునికి. ఇచ్చింది ఏం ఉంచుకోడు దేవుడు అనుకుంటాం. మనం ఇచ్చింది మనం అనుకుంటాం ఇంత ఖర్చు అయిపోయింది, ఈ నెలలో ఇంత ఖర్చు అండి, ఈ నెలలో ఇంత ఖర్చు అండి అంటాం, ఈ నెలలో ఇంత ఖర్చు అండి, ఇంత ఖర్చు అయిపోయింది అంటాం. దానికి 100 అంతలుగా ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు సంతోషంగా సడుగు కొనక సంతోషంగా ఇస్తే 100 అంతల ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మొయ్యలేని దీవెనలు తీసుకెళ్తారు. అసలు ఒట్టి దుప్పటితో వచ్చిందే మొయ్యలేక తీసుకెళ్ళిందే రూతు. మనం ఇంక ఇచ్చి అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? అందుకని మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు కదా, 10వ వచనం అనుకుంటా, 10వ వచనంలో ఇచ్చి శోధించమంటాడు దేవుడు. ఇచ్చి శోధించి. హిజ్కియా చేసింది అదే. హిజ్కియా తెలుసు దేవుణ్ణి ఎలాగా ప్రసన్నత చేసుకోవాలో, ఎలాగా దీవులను పొందుకోవాలో. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నీ 10వ భాగం అంతయు తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదునని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి నన్ను శోధించండి. హిజ్కియా చేశాడు. ఒక ఆస్తిలో భాగం ఇచ్చేశాడు. ప్రజలకు ఆజ్ఞాపించగా విస్తారంగా తీసుకువచ్చారు, ఇచ్చారు, శోధించారు. ప్రభా శత్రువు వచ్చాడయ్యా, శత్రువులు 3 వచ్చారయ్యా, మమ్మల్ని భయపెడుతున్నారు, మా ప్రజల్ని భయపెడుతున్నాడు అయ్యా, నువ్వు ఉన్నావు కదా మా పక్షాన అనగానే దేవుడు దూతల్ని పంపించి సిగ్గునొందేటట్టుగా చేశాడు. శత్రువు సిగ్గుపడేటట్టుగా పారిపోయేటట్లుగా చేశాడు. కాబట్టి ఈ సమయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఆ మాటలు కాదు, దేవుడు మనతోటి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. విస్తారంగా సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పొందుకుంటాడు. విస్తారంగా ఇచ్చారు ఆ ప్రజలు, యూదా ప్రజలు. విస్తారంగా ఇచ్చాడు ఈ యూదా రాజు. కానీ విస్తారమైన ఆశీర్వాదాలు వారి కొరకు వాళ్ళు యుద్ధం చేయలా, వాళ్ళతో పోరాడలా, ఎదురాడలా. దూతలు వచ్చి దిగి వారి పక్షాన వ్యాజ్యమాడిని. రేపు మన పక్షాన వ్యాజ్యమాడాలి, మన పక్షాన్ని నిలబడాలి. మన కష్టంలో, మన దుఃఖంలో, మన వ్యాధులో, మన సంతోషంలో అన్నిట్లో ప్రభువా అనగానే మన పక్షాన దూతలను దేవుడు ఏర్పాటు చేయాలంటే మనం కూడా కొంత క్రియ చెయ్యాలి. కండిషన్తో కూడింది అనమాట బైబిల్ గ్రంథం అంతా కూడా. కానీ మనం ఏం చేస్తాము? ప్రభా ఇది చెయ్యి, నీకు ఇది చేస్తా. మనం దేవుడికే కండిషన్లు పెడతాం కదండి. నువ్వు ఇది చెయ్యయ్యా, నువ్వు ఇది చేస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం అంటే దేవునికండి. దేవుడేం లేనోడా? దేవుడేం లేనాడు. ఒకసారి గుడ్డి బ్రతమయ్య గురించి చెప్పుకున్నాం కదా. తీమయ్య కుమారుడు. తీమయ్య అంటే అర్థం ఏం చెప్పాను? ధనవంతుడు. ధనవంతుడు కుమారుడు భిక్షం ఎత్తుకున్నాడు అంటే ధనవంతుడు కుమారులు కుమార్తెలు కూడా మనం భిక్షం ఎత్తుకుంటున్నాం. ధనవంతుడు ఆయన భిక్షం ఎత్తుకునేవాడు కాదు. భూమిని ఆకాశాన్ని అంతటిని సృష్టించిన దేవుడు, సర్వము ఆయన చేతిలో ఉన్నది. కాకపోతే దానిలోంచి ఆయన తండ్రి ఎలాగో పప్పల పట్లం తెచ్చి కొంచెం పెట్టమని అడుగుతాడు, అలాగా ఆయన ప్రేమగా నా మీద ఎంత ప్రేమ ఉంది వీళ్ళకి అని రుజువు చేసుకోవడానికి. నా మీద ఎంత ప్రేమ ఉంది, ఆయనకైతే ప్రేమ ఉంది. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదును అని కీర్తనాకారుడు 91లో మోషే కీర్తనలో ఉంటుంది. ప్రేమించినాడు కాబట్టి ప్రేమిస్తూ ఘనపరుస్తున్నాడు. మరి ఆయన మనం ప్రేమించే సమయం ఇప్పుడు వచ్చింది. మన ప్రేమ ఎంత మనం వ్యక్తం చేసుకోవాలా. 2 కాసులు చిందేసింది కదా విధవరాలు. తన ప్రేమ ఎంత గొప్పది. బాగా ధనవంతుడు పెద్ద పెద్ద డబ్బులు వేసినా సరే ఆయనకి తృప్తినివ్వలా. ఆమె లేమిలో వెనక ఆలోచించుకోవాలా, నాకేంటని, నాకు దేవుడేమన్నాడు, దేవుడే చూసుకుంటాడని తన జీవనం అంతా ఇచ్చేసింది. ఆమెను గుర్తించాడు దేవుడు. అది గమనించుకోవాలి మనం. ఇక్కడ కూడా అంతే, విస్తారంగా ఇచ్చారు, విస్తారమైన దీవులు. వారి పక్షాన దూతలు దింపాడు దేవుడు. అలాగే హిజ్కియాకు రోగం వచ్చింది. హిజ్కియాకు రోగం వస్తే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగం వచ్చింది. ప్రార్థన చేశాడు, ప్రభా ఏంటి ఒకసారి నన్ను చేసింది జ్ఞాపకం చేసుకో, యథార్థంగా ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకోయా అనగానే ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం ఏ క్రియ చేసినా అది జ్ఞాపకం చేసుకుంటాడు. మన ఒక భాగం, ఒక ఆస్తిలో ఒక భాగం ఇచ్చేసాడు. కొడుకులు అనొచ్చు మనషే, తర్వాత వచ్చేవాడు మనషే ఉన్నాడు దుర్మార్గుడు కనుక కొడుకులు అనొచ్చు,
భార్య అనొచ్చు, వెనకాల లాగొచ్చు, అయినప్పటికీ కూడా భయపడలేదు. దేవునికి ఇచ్చట్లో ముందున్నాడు, ప్రజలందరిని ఉత్తేజింపజేశాడు. కనుక అది జ్ఞాపకం చేసుకుని ఎన్ని సంవత్సరాల ఆయుష్ అమ్మా? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మాటలు కాదు, తన ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. నువ్వు ఇంకా మరణం అయిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పేసి అక్కడ కరాఖండిగా చెప్పిన దేవుని మనస్సుని మార్చగల శక్తి ఇచ్చట్లో ఉంది. దేవునికి ఇచ్చట్లో దేవుని మనసును మార్చగల శక్తి. నీ ప్రేమను చూపించు, అప్పుడు దేవుడు నీకు ప్రేమ చూపిస్తాడు. మనము ఇచ్చిపుచ్చుకోవడంలో ఇక్కడ ప్రేమ చూపిస్తాము, కానీ దేవునికి ఇచ్చట్లో ప్రేమ చూపిస్తున్నాం. మళ్ళీ దేవుడు చూడగా, దేవుడు ఇస్తున్నాడో లేదో దేవుడు చూడడు కదా అని అనుకుంటారు. మన వరకు మనమే పప్పులు వండుకొని తినేస్తూ ఉంటాం కదా. ఇతరులకు, పేదవారికి ఎవరికి పెడతామో లేదో మరి తెలియదు. నాకైతే మైలవరంలో ఎవరు నాకు ఇచ్చిన వాళ్ళు లేరనమాట. కాబట్టి ఎవరు వండుకున్నారో తెలియదు. మా ఇంట్లో మా బంధువులు వస్తే, మా చెల్లెళ్ళు వస్తే ఏ డబ్బా చూసినా పప్పలు కనపడి, క్రిస్మస్ టైం దాటిన తర్వాత ఏ డబ్బా చూసినా మేమేం స్వీట్లు తినాం కదా, ఏంటక్క అంటే ఏం తింటామే, అందరూ పంపించే డబ్బాలో ఉండే, ఇప్పుడు లేవు. కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇమ్మని చెప్పట్లే, మేము అసలు స్వీట్లు అయితే తిన్నాం అనుకో, ఇమ్మని చెప్పట్లేదు. కానీ దేవునికి ఇవ్వండి. దేవునికి ఇస్తే దేవుని దీవెనలు పొందుకుంటాం. దేవునికి ఇవ్వాలి. కనుక ఇచ్చట్లో అది మనకి స్వస్థత. శోధించి అడిగినప్పుడు మన పక్షాన దేవుడు ఉంటాడు, మన పక్షాన దేవుడు నిలుస్తాడు. దేవదూతలు మన పక్షాన ఉంటాయి, మనకి ఏ కీడు రాకుండా చూస్తాయి. అలాగే మరణకమైన రోగాలు వచ్చినా మన పక్షాన ఉంటాడు ఆయన. ఇచ్చట్లో ఉన్న మాధుర్యం అది. అది నాకు గ్రహింపు, నాకు తెలుసు. అమ్మ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నది అది. ఇచ్చట్లో మాధుర్యము, ఇచ్చట్లో మాధుర్యము. అలాగే ఇచ్చట్లో ఆనందం ఉంది మనకి. ఇచ్చట్లో ఆనందం. అదే మలాకీ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం 12వ వచనం చూస్తే, అప్పుడు ఆనందకరమైన దేశంలో నీవు నివసింతురు కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ అని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆనందకరమైన దేశము ఎప్పుడు ఆనందకరంగా ఉంటుందంటే, పై వచనాలు చదివితే, నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలము రాలనేయను, సైన్యములకు అధిపతి సెలవిచ్చున్నాడు. కనుక ఎప్పుడైతే మన పంట, విత్తిన పంట సమృద్ధిగా మన చేతికి వచ్చిందో మనకు ఆనందం కలుగుతుంది. మన కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చిందో అది ఆనందము కలుగుతుంది. కాబట్టి ఆనందకరమైన దేశంలో ఉంటామంట మనం. మన జీవితం అంతా ఆనందం అంట. ఇచ్చట్లో ఎంత మాదిరి ఉందో చూడండి. ఇచ్చట్లో ఆరాధిస్తాము, ఆరాధనలో ఒక భాగ్యము అర్పించుట. అర్పించట్లో శోధించమన్నాడు. విస్తారంగా ఇస్తే, సమృద్ధిగా ఇస్తే అక్కడ విస్తారమైన పంట మనం కోసుకెళ్తాము, విస్తారంగా పంట కోసుకెళ్తాము. అలాగే ఇచ్చి శోధించమంటున్నాడు దేవుడు. శోధించడమే కాదు, శోధిస్తే నేను మీ పక్షాన ఉంటాను, అలాగే నాకు ఇచ్చటం వలన ఆనందకరమైన జీవితం మీకు ఉంటుంది. అన్యజనులు వచ్చి మిమ్మును ధన్యులని చెప్పుదురంట. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత అది. దేవుని స్తోత్రం. అన్యులు వచ్చి, అబ్బా ఏంటి ఇవా మొన్నటిదాకా ఇట్లాగా ఉంది, ఇప్పుడేంటి అనుకుంటాం కదా ఆశ్చర్యంగా. అబ్బా ఒక్కసారి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారండి, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టేశారండి. ఏ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఒక్కోసారి కదండి. ఏ ఆశ్చర్యం ఏంటి? దేవునికి ఇచ్చట్లో ముందున్న వారికి ఆనందకరమైన జీవితం ఉంటుందంట, ఆనందకరమైన జీవితం ఉంటుందంట. కాబట్టి ఇచ్చి మనము దేవుణ్ణి ప్రేమిద్దాము, ఇచ్చి మనం శోధిద్దాము, సమృద్ధిగా పంట కోసుకుందాము. అలాగే చివరిగా మరి ఇచ్చట వలన మనకు ఆశీర్వాదము, ఇచ్చట వలన దీవెనలు, ఆశీర్వాదము. ఇక్కడ ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. అలాగే మూడవదిగా ఆదికాండము 26వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూస్తే, చివరిగా ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం గొప్పవాళ్ళు అవటానికి సీక్రెట్, విత్తనం వేసాడు ఎవరు? ఇస్సాకు. అది ఎంతగా ఫలించిందండి? 100 ఫలించిందంట. దేవుని స్తోత్రం. అది ఎవరి వల్ల కలిగేది? యెహోవా ఆశీర్వదించడం వలన. మనుషుల ఆశీర్వాదము కానే కాదు, యెహోవా ఆశీర్వదించడం వల్ల. ఎందుకు ఇస్సాకు పక్షాన దేవుడు ఉన్నాడు అంటే, ఎందుకు ఉన్నాడంటే, ఆ తండ్రి తీసుకెళ్ళి ఆ చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, ఆ బలిపీఠం మీద, చెక్కల మీద, రాళ్ళ మీద, కట్ల మీద పడుకోబెడితే, ఏంటి నాన్న ఎందుకు అనే మాట అడిగాడా? అడగల.
ఏంటి నన్ను ఇలా కట్టేస్తున్నావు, ఏంటి నన్ను చేతులు కట్టేసావు, ఏంటి నాకు కత్తెత్తుతున్నావు అని అడిగాడా? అడగల. అంటే దేవునికి సమర్పించుకోవడానికి రెడీ అయిపోయాడు. చూసారా, దేవునికి తను తాను జీవితమే 12 ఏళ్ళప్పుడు సమర్పించుకోవడానికి రెడీ అయిపోయాడు. కాబట్టి దేవుడు అతని పక్షాన, పరవాసిగా నివసిస్తున్న అతని పక్షాన, ఎక్కడో నివసిస్తున్న అతని పక్షాన ఒక గింజ నాటాడంట. అది 100 ఫలించిందంట. అది దేవుని ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వదిస్తే అతను గొప్పవాడయ్యాడు. గొప్పవాడయ్యేటప్పుడు అక్కడ ఫిలిష్తీయులు ఏమన్నారు తెలుసా? ఫిలిష్తీయులు అసూయ పడ్డారంట. 14వ వచనం చదవమ్మా. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. చూసావా, ఇతరులు అసూయ పడే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు నీకు కావాలా, నాకు కావాలా, వద్దా? ఇతరులు అసూయ పడతారు. ఏమేంటి, ఆమె ఆయన ఏంటి అసూయ పడతా ఉంటారు. కొన్నిసార్లు నన్ను చూసి కూడా పడతా ఉంటారు అనుకోండి. అసహజం. అమ్మగారు ఏంటి, అమ్మగారికి జీతం లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, వెనక ఆస్తి లేదు, అంతస్తులు లేవు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు, అమ్మ నాన్న లేరు, అయినా ఎక్కడ తక్కువ కాలేదు. దేవుని స్తోత్రం. దేవుని ఆశీర్వాదం అదే నాకు ఇచ్చాడు వాగ్దానం. ఈ స్త్రీగా ఇచ్చిన వాగ్దానము దేవుడు నాతో మా అమ్మ చనిపోయినప్పుడు మాట్లాడిన మాట. మాంసమైన అండ చూసుకున్న అతను గర్విస్తున్నాడు కదా, నీ యుద్ధములు జరిగించుటకు నీకు సహాయం చేటుకు యెహోవా నేను నీకు తోడుగా ఉన్నాడు. ఈ లోకపరమైన మాంసందన అమ్మ నాన్న గురించో అక్క చెల్లి గురించి నువ్వు ఏడవకూడదు. నేను నీకు సహాయంగా ఉంటాను, నేను నీకు తోడుగా అంటాను వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమే నాకు ముందుకు నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇచ్చట్లో ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదము. చూసారు, ఇతరులు అసూయపడే విధంగా నువ్వు ఇక్కడ ఉండొద్దయ్యా, నీ గొప్పతనము, నీ ఘనత, నీ అభివృద్ధి మేము చూడలేకపోతున్నాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతను తరిమేశారు. వేరే చోటుకి వెళ్తే వేరే చోట బావి తవ్వుకున్నాడు. ఆ నాన్న తవ్వించిన బావి, అది మాది అన్నారు. వేరే చోట తవ్వాడు, అది మాది అన్నారు. 3వ చోట తవ్వుకుంటే అక్కడ ఎవ్వరూ రాలేదంట. అప్పుడు యెహోవాకి ఏం చేశాడు చూడండి, 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపచేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసుకుని బలిపీఠం కట్టాడు. బలిపీఠము కట్టాడు ఆయన యెహోవా నామమున ప్రార్థన చేసుకోవడానికి. ఏ దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడు, దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు వీళ్ళు తరివేసిన వాళ్ళందరూ కూడా, చదవండి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, తరివేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి రాజీ పడ్డారు. అయ్యా నువ్వు అభివృద్ధి చెందావు నిశ్చయముగా అంటారు చూడండి అక్కడ 28వ వచనంలో. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడేంట చూచితిమి. దేవుని స్తోత్రం. అన్యజనులు చెప్తున్నారు అక్కడ మాట. అన్యజనులు, తోసేసిన వారు, పంపించేసిన వారు, ఇక్కడ ఉండొద్దు పొమ్మన్న వారు మరలా ఆయన దగ్గరికి సంధి చేసుకోవడానికి వచ్చి అన్ని చెప్తున్నా నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడని సాక్ష్యం చెప్తున్నాడు. కనుక అసూయపడే విధంగా, ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడైతే మనం సమృద్ధిగా ఇస్తాము, సంతోషంగా ఇస్తాము. కొంచెంగా ఇస్తే కొంచెమే ఆశీర్వాదాలు, అలాగే మరి సమృద్ధిగా ఇస్తే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు. కొలతలు లేని ఆశీర్వాదాలు దేవునివి. అయితే మనం కొలత కొలుస్తాం. దుప్పటి కొలత ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? 6-4, మంచానికి 6-4 అంతా ఉంటుంది అనమాట. ఆ కొలత తీసుకెళ్ళింది ఆ కొలతకే కొలిచాడు 6 కొలలు. అదే దుప్పటి పెద్దదైతే ఇంకా ఎక్కువ పట్టేయి, ఎవలన్నీ పట్టేయి అనమాట. ఇంకా పట్టరాని దీవులు మోసుకెళ్ళేది. కనుక మనం కొలత కొలవకూడదు. మన దుప్పటి విశాలంగా, మన హృదయం విశాలంగా ఉండాలి, మన గుప్పిలి విశాలంగా ఉండాలి, విస్తారంగా ఇచ్చేవారంగా ఉండాలి. విస్తారంగా ఇస్తే ఊరికే పోవయ్యి, ఒట్టి చేలతో పంపించాడు దేవుడు. ఒట్టి చేలతో పంపించాడు కానీ నువ్వు పట్టచాలంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు పంపిస్తూ ఉంటాడనమాట. ఇస్తూ ఉంటాడు. ఇచ్చి శోధిస్తాం. శోధించినప్పుడు అసూయపడే విధంగా, ఇతరులు అసూయపడే విధంగా, ఇతరుల సాక్ష్యంగా చెప్పే విధంగా మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. రూతుని జ్ఞాపకం చేసుకున్నాము. పట్టచాలమైతే ఎవరు మోసుకు వెళ్ళింది ఉట్టి దుప్పటితోటి. మనం వాళ్ళు ఇచ్చి తీసుకెళ్ళాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకెళ్ళగలుగుతాము. కొలతలు వేయొద్దు దేవునికి ఇచ్చే వాటిలో. నువ్వెంత ధారాళంగా ప్రేమిస్తున్నావు నీ క్రియల ద్వారా కనపరచు, నీ క్రియల ద్వారా చూపించు.
మనం లెక్కలు వేసుకుంటే కాదు, బయట కొనే వాటికి లెక్కలు వేసుకోము, దేవుడికి ఇచ్చే వాటికి కూడా లెక్కలు వేసుకోవద్దు. అలాగే హిజ్కియా తన భాగాన్ని ఇచ్చి శోధించాడు. దేవుడు దూతలను పంపించాడు, శత్రువులను తరిమి కొట్టాడు. అలాగే ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ని ఇచ్చాడు, దీవించబడ్డాడు. ఇస్సాకు తన ప్రాణాన్నే ఇవ్వడానికి రెడీ అయిపోయాడు, దేవుడు విడిచిపెట్టలేదు. తన అబ్రహాం తండ్రి చేసిన మేలుకరమైన జీవితము, విశ్వాస జీవితము తనకి వెంటండి అక్కడ ఇస్సాకుని అభివృద్ధిపరిచింది. అక్కడ అసూయపడే విధంగా, ఇతరులు అసూయపడే విధంగా అభివృద్ధి గొప్పవాళ్ళుగా చేయబడ్డాడు. కనుక మరి ఈ ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆశీర్వాదాలతోటి మనం వెళ్ళాలి. మనం ఈ రోజులో డబ్బు చూసుకుంటే కాదు, మనకు కావాల్సినవి ఆరోగ్యము, సంతోషము, ఆనందము, సహవాసము, ఇవి మన కుటుంబాల్లో ఉండాలి. ఇవి నిత్యము మనకు ఉండాలంటే, మనం సంతోషభరితులుగా ఉండాలంటే దేవుని దీవెనలు మనం పొందుకోవాలి. కనుక మనం దేనిలో కూడా కొలత వేసుకోకుండా కొంచెంగా విత్తితే కొంచెమే పంటకు వస్తాం, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటకు వస్తాం. కనుక ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది సేవా పరిచయ నిమిత్తం వాడబడటానికి, యాజకుడు పోషింపబడటానికి హిజ్కియా ఎలాగైతే తన భాగాలు ఇచ్చారో మనము కూడా అలా ఇచ్చే విధంగా, మనకున్న దానిలో నుంచే సమృద్ధిగా ఇచ్చే విధంగా, రేపటి గురించి ఆలోచించక్కర్లేదు. దేవుడు మనకి ఇస్తే నువ్వంతలుగా ఇచ్చే దేవుడుగా ఉంటాడు. కనుక అటువంటి వారంగా మన సంఘం ఉండాలి, ఇంకా మహాభివృద్ధి పొందాలి, సంఘం పెరగాలి, మనమంతా కూడా అభివృద్ధి చెందాలి. మన కుటుంబాలు చూసి మైలవరం పట్టణంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోవాలన్నమాట, అసూయపడాలి. ఏంటి ఒక దీవెనలు, ఏంటి ఈ ఆశీర్వాదాలు అని అసూయపడే విధంగా మనం అభివృద్ధి చెందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు గొప్ప దేవానికి స్తోత్రం నాయన, సహాయకుడానికి స్తోత్రం, సజీవుడానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఇస్సాకును ఆశీర్వదించిన తండ్రి నాయన, అసూయపడే విధంగా తండ్రి విత్తనం విత్తితే నూరంతలుగా ప్రతిఫలం ఇచ్చావయ్యా. అదే అంటున్నావు ప్రభా. అది ప్రజల భాగం నా దేవాలయ పరిచయం దేవుని సన్నిధికి తీసుకువస్తే విస్తారమైన పంటజాలను, విస్తారమైన దీవెల్ని కుమ్మరిస్తాను, ఆనందకరమైన జీవితం నీకు ఇస్తాను అని చెప్తున్నావయ్యా. అయ్యా, నువ్వు ప్రేమించే దేవుడు, నిన్ను కూడా మేము ప్రేమించే సమయం వచ్చింది నా ప్రభా. ఈ సంవత్సరంలో మాకు అనేక దీవెనలు కావాలి, మా బిడ్డలు అభివృద్ధి చెందాలి, మా కుటుంబాలు అభివృద్ధి చెందాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మంచి గృహాలు కట్టుకోవాలి నా తండ్రి నాయన, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందాలి, ఐశ్వర్యపరంగా అభివృద్ధి చెందాలి తండ్రి నాయన. ప్రతి కుటుంబం ఆనందమయంగా ఉండాలయ్యా, స్వస్థత రావాలయ్యా. అన్నీ రావాలంటే తండ్రి నాయన ఇచ్చే వారముగా మమ్మల్ని చేయండి ప్రభా. మా హృదయాలు తెరుచుకొని, మా గుప్పులు తెరుచుకొని విస్తారంగా తండ్రి నాయన, ఇశ్రాయేలు యూదా ప్రజలు ఎలా అయితే ఇచ్చారో నా ప్రభ నాయన, అలాంటి వారముగా మమ్మల్ని చేయమని, సమృద్ధిమయంగా చేయమని, విస్తారమైన దీవెనలు మేము మోసుకొని, రూతులాగా మేము మోసుకుని వెళ్ళటానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.